మార్వెల్ 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 మన ముందుకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఎంసీఈలో క్రేజీ క్రేజీ పనులు చేస్తూ మనల్ని ఆకట్టుకుంటుంది. అయితే ఎంసీఈలో మార్వెల్ చెయ్యాలి అనుకుని చేయలేకపోతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ప్లాట్స్ అన్నిటిని అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎండ్ గేమ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఐరన్ మ్యాన్. జస్ట్ ఐరన్ మ్యాన్ సాక్రిఫైస్ మాత్రమే. ఎందుకంటే ఆ పాయింట్ మూవీకే ప్రాణం తెచ్చింది. మూవీలో ఎంత ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కు ఈ సీన్ మాత్రం నచ్చలేదు. ఎందుకు నచ్చుతుందో చెప్పండి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ మూవీ అయిన ఐరన్ మ్యాన్ నుంచి ఫేజ్ 3 లో లాస్ట్ మూవీ వరకు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్ ఐరన్ మ్యాన్. అయితే ఇక్కడ ఐరన్ మ్యాన్ డెత్ అనేది మనకే కాదు, ఈవెన్ ఎండ్ గేమ్ మూవీ మేకర్స్ కి కూడా నచ్చలేదు. అండ్ అప్పుడే వాళ్ళకి ఒక బ్రిలియంట్ ఐడియా అయితే వచ్చింది. అదే టోనీ స్టార్క్ ని మళ్ళీ బ్రతికించడం. అండ్ అది ఎలాగా అంటే టోనీ స్టార్క్ దగ్గర ఆల్రెడీ అప్పటికే నానో టెక్నాలజీ ఉంది. అండ్ దాన్ని యూజ్ చేసుకుని టోనీ స్టార్క్ ని బ్రతికించే ఛాన్స్ ఉందని చెప్పారు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. నానో టెక్నాలజీ ఒక హ్యూమన్ బాడీలోకి వెళ్లి హ్యూమన్ బాడీని హీల్ చేయగలదు. దానికి ఆ పవర్ ఉంది. అండ్ ఈ పాయింట్ ని బేస్ చేసుకునే ఎండ్ గేమ్ మేకర్స్ కూడా స్టోరీని మారుద్దాం అనుకున్నారు. బట్ అదైతే జరగలేదు. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అవన్నీ కూడా అన్ఆన్సర్డ్ గానే ఉండిపోతాయి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఎండ్ గేమ్ కి అంత ఫేమ్ కూడా వచ్చేది కాదు. సో మార్వెల్ ఎన్హాన్స్మెంట్ తగ్గిపోకూడదు కాబట్టి మార్వెల్ ఈ పాయింట్ ని నెగ్లెక్ట్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మన అమేజింగ్ స్పైడర్ మ్యాన్ గురించి. సో గైస్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా క్లారిటీగా వినండి. సో అవెంజర్స్ 1 షూటింగ్ జరుగుతున్న టైంలో మార్వెల్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఏంటి అంటే అవెంజర్స్ అందరూ కూడా స్పేస్ ఏలియన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు కదా, అదే టైంలో అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ని కూడా వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టు చూపిద్దాం అనుకున్నారంట. సో ఆ విధంగా అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ని పూర్తిగా ఎంసీయూలోకి తెచ్చేద్దాం అనుకున్నారు. ప్లాన్ అయితే బాగానే ఉంది. బట్ ఇక్కడ ఎంసీయూకి అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కి మధ్యలో ద గ్రేట్ వాల్ ఆఫ్ సోనీ అయితే ఉంది. సో తెలిసిందే కదా, ఏ మంచి పని చేద్దాం అనుకున్నా సరే సోనీ అయితే ఒప్పుకోదు. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సోనీ వర్స్ కి కావాలి అని చెప్పి ఈ ప్లాన్ అయితే ఒప్పుకోలేదు సోనీ. సో ఆ మాటలతో బాగా డీప్ గా హర్ట్ అయిన మార్వెల్ మీరు వద్దు, మీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కూడా వద్దు అని చెప్పి ఆ ప్లాన్ నే క్యాన్సిల్ చేసింది. సో ఇంత రచ్చ చేసిన తర్వాత సోనీ ఏమైనా పీకిందా అంటే ప్రస్తుతానికి సోనీ వర్స్ పరిస్థితి తెలిసిందే కదా. ఆ స్పైడర్ మ్యాన్ మూవీస్ పక్కన పెడితే మిగతా మూవీస్ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అండ్ ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నేనైతే బాగా ఎమోషనల్ డ్యామేజ్ అయ్యాను. అండ్ మీ మనోభావాలు కూడా దెబ్బతిని ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పడేయండి. ఏమని కామెంట్ చేస్తారు? ఐ లవ్ స్పైడర్ మ్యాన్ అని కామెంట్ చేయండి. సరే ఐరన్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం, స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ హల్క్ మామ గురించి అయితే మాట్లాడుకుందాం. సో హల్క్ విషయానికి వస్తే నిజంగా మాట్లాడుకోవాలి అంటే హల్క్ రైట్స్ అనేవి మార్వెల్ దగ్గర లేవు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ హల్క్ రైట్స్ అనేవి మార్వెల్ దగ్గర ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేది గైస్. ఎందుకంటే మార్వెల్ హల్క్ కి సంబంధించిన సోలో ప్రాజెక్ట్స్ తీయాలి అనుకున్నా సరే అది యూనివర్సల్ స్టూడియోస్ తో కలిసి తీయాలి. సో ఆ టైంలో వీళ్ళకి తేడాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్వెల్ తనకు నచ్చినట్టు హల్క్ మూవీని అయితే తీయలేదు. ఆ సీన్ ని యూనివర్సల్ స్టూడియోస్ కూడా ఓకే చేస్తే మాత్రమే అది జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి క్రియేటివిటీ మధ్యలో కూడా చాలా తేడాలు అనేవి వస్తాయి. ఇవన్నీ అడ్డుగా ఉండడం వల్లే హల్క్ కి సంబంధించిన సోలో ప్రాజెక్ట్స్ కూడా ఏమీ రావట్లేదు. అండ్ ఆ మధ్యన వరల్డ్ వార్ హల్క్ అనే ఒక సోలో ప్రాజెక్ట్ రాబోతుంది అని కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పటి వరకు అయితే అవ్వలేదు. సో ఫ్యూచర్ లో అయినా బీస్ట్ హల్క్ మూవీని చూసే అవకాశం వస్తుందేమో చూద్దాం. తర్వాత వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే నాకు మాటలు కూడా రావడం లేదు. టీచాలా ఎంసీఈలో ఒక్క హేటర్ కూడా లేని సూపర్ హీరో చాడ్విక్ బోస్మాన్. చాడ్విక్ బోస్మాన్ అన్న టీచాలా అన్న ఒకటే. ఎంసీఈలో మరొక టీచాలా అయితే రాడు. మిస్టర్ చాడ్విక్ బోస్మాన్ డెత్ కి ముందు మార్వెల్ టీచాలా క్యారెక్టర్ తో చాలా ప్లాన్స్ ని వేసింది. వన్స్ ఆ అనర్థం జరిగిన వెంటనే మార్వెల్ ప్లాన్స్ అన్నిటిని కూడా మార్చేసింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేయడం మార్వెల్ కి కూడా ఇష్టం లేదు. ఈవెన్ బ్లాక్ ప్యాంథర్ అండ్ వకండా ఫర్ ఎవర్ మూవీ డైరెక్టర్ అయిన రయన్ కోగ్లర్ చెప్పిన విషయం ఏంటి అంటే చాడ్విక్ బోస్మాన్ అసలు వకండా ఫర్ ఎవర్ స్క్రిప్ట్ నే చదవలేదంట. సో ఇదంతా నేను ఇక్కడ చెప్పకూడదు అనుకోండి, బట్ మీకు తెలియాలని చెప్తున్నాను. ఎనీవే మనం ఒక గ్రేట్ సూపర్ హీరోని కోల్పోయాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.